గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. కామర్స్ కోర్సులకు ఎంత భవిష్యత్తు ఉంది? ఎంపీసీ బైపీసీ సహా కామర్స్ కి ఎంత డిమాండ్ ఉంది? సీఏ ప్లస్ బియాండ్ సీఏ ప్రోగ్రామ్ అంటే ఏంటి? కామర్స్ రంగంలో సీఏతో సరి సమానమైన ఏ ఇతర కోర్సులున్నాయి? కామర్స్ గురు అవినాష్ బ్రహ్మదేవరా, ఇండియాస్ యంగెస్ట్ ట్రిపుల్ క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ 7 ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్ చైర్మన్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి అవినాష్ గారు. ఎస్, అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. సో స్టూడెంట్స్ అందరిలోనూ అండ్ పేరెంట్స్లో కూడా ఒక ఎంతూజియాస్టిక్ ఉంటుంది. నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏంటి, ఏం చేయాలి, మన ఇంట్రెస్ట్ అని అందరూ కూడా బేరేజ్ వేసుకుంటుంటారు. సో ఈ టైంలో అసలు స్టూడెంట్స్ తమ కెరీర్స్ చూస్ చేసుకోవడానికి ఏ ఏ విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి? Basically, students before they choose a career, basically, they have to take 3 to 4 factors into consideration. And ఒక ముఖ్యమైన 4-5 అంశాలు పరిగణలోకి తీసుకుంటే చక్కగా కెరీర్ చూస్ చేసుకోవడం జరుగుతుంటుంది అనమాట. సో దాంట్లో ఫస్ట్ చాయిస్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆర్ ప్యాషన్స్. అంటే ఏంటంటే ఏ స్టూడెంట్కైనా తనకి ఎటు వెళ్ళాలి, తన ఇష్టం ఏంటి, ఆ కోర్స్ ఏంటి, ఆ కెరీర్ ఏంటి అని తనకు ఎన్నో ఇంట్రెస్ట్ని ప్యాషన్స్ని చూసుకొని అదొక డిసిషన్ తీసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి దాంట్లో కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, అంటే తను చూస్ చేసుకునే కెరియర్లో ఏ విధమైన ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, అంటే దాంట్లో మంచి ఉద్యోగం దొరుకుతుందా నాకు, లేకపోతే తర్వాత మంచి ఉపాధి కలిగిస్తారా, లేకపోతే నేను సొంతగా బిజినెస్ పెట్టుకోగలుగుతానా, ఎంటర్ప్రెన్యూర్ అవ్వగలుగుతానా, ఇలాంటి చాయిసెస్ కొన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చిన దాంట్లో ఏంటంటే మనకి రైట్ యాప్టిట్యూడ్ అంటారు దాన్ని. సో రైట్ యాప్టిట్యూడ్ ఇన్ ద సెన్స్ అంటే నేను ఏదో పర్టికులర్ కోర్స్ చేద్దాం అనుకున్నా, ఆ కోర్స్కి తగినంత స్కిల్ సెట్స్ నా దగ్గర ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు బిక్ ఎ క్రికెటర్, యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ యూ షుడ్ హ్యావ్ ద బేసిక్ స్కిల్స్ ఆఫ్ ఎ క్రికెట్. యాక్చువల్లీ లేవు అనుకుంటే పెంపొందించుకునే ఆలోచన ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ ద రైట్ యాప్టిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్, సో మీకు ఏమవ్వాలంటే యూ షుడ్ బి ఏబుల్ టు అనలైజ్ ద యూఆర్ గుడ్ అట్ నెంబర్స్, ద యూఆర్ గుడ్ అట్ అకౌంటింగ్ అండ్ ఆల్ దోస్ అనమాట. సో దట్స్ హౌ వన్ యూ విల్ ఆల్సో డిసైడ్ వాట్ కెరియర్ యూ షుడ్ చూస్ అనమాట. నాలుగో అంశం వచ్చి బేసికల్లీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటారు దీన్ని. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో ఇక్కడ మనం బేసిక్గా చూసుకోవాల్సింది ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్, కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్ దట్ కోర్స్, వాట్ ఆర్ ద కెరీర్ ప్రాస్పెక్ట్స్, అండ్ ఒకవేళ చూస్ చేసుకున్న కెరియర్ ఎక్కడైనా ఫాల్టర్ అవుతే, అంటే ఎక్కడైనా ఫంబుల్ అవుతాయి, ఎక్కడైనా వెనక తిరగాల్సి వచ్చినప్పుడు వేరే షిఫ్టింగ్ ఆప్షన్ అవైలబుల్, సెకండ్ ఆప్షన్ కింద అవైలబిలిటీ ఉంటుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. బికాస్ 10th క్లాస్ తర్వాత క్రూషియల్ డెసిషన్ తీసుకుంటారు. ఆ చూస్ చేసుకుని దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఫర్ దెమ్ టు చూస్ ద రైట్ కెరియర్. ఏ మాత్రం కొద్దిగా అటు ఇటు అయిందంటే మొత్తం నెక్స్ట్ లైఫ్ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి యూ షుడ్ టేక్ దీస్ 4 to 5 ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ దెన్ టేక్ ఎ రైట్ చాయిస్. రైట్. 10th క్లాస్ వరకు కంబైన్ అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు పిల్లలు. బట్ ఇంటర్కి వచ్చేసరికి సెపరేట్ అయిపోతారు. కొంతమంది మ్యాథ్స్, సైన్స్ గ్రూప్స్ అండ్ కామర్స్, ఆర్ట్స్ వైపు వెళ్తూ ఉంటారు. సో 10th అయిన తర్వాత మీరు అంతకుముందు అన్నట్టు చాలా కీ రోల్ పోషిస్తుంది ఎడ్యుకేషన్, స్టడీస్ అనేది. సో 10th అయిన తర్వాత ఇటు స్టూడెంట్స్ అటు పేరెంట్స్ ఎలాంటి రోల్ ప్లే చేస్తారు? అసలు ఎలాంటి ఏ గ్రూప్ తీసుకుంటే ఏంటి వాల్యూ అనేది ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? సో ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ మైండ్ సెట్లో, ఆర్ మేబీ యాజ్ యూ సెడ్ 10th అవ్వగానే కొద్ది కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు వాళ్ళు. యాజ్ యూ సెడ్ అన్ని సబ్జెక్ట్స్ చదివి ఉంటారు కాబట్టి డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ కూడా కొన్ని సబ్జెక్ట్స్ మీద మక్కువ ఎక్కువ కనబడుతుంటుంది. ఆ మక్కువ ఎక్కువ ఉన్నప్పుడు దే షుడ్ చూస్ ద కెరీర్ అకార్డింగ్ టు దేర్ ఇంట్రెస్ట్ లెవెల్స్. సెకండ్ థింగ్ వచ్చేసి పేరెంట్స్ రోల్. ఇక్కడ ఏంటంటే పేరెంట్స్, దేర్ ఆర్ 2 types ఆఫ్ పేరెంట్స్, ఆర్ వీ కెన్ కేటగరైజ్ ఇంటూ 3 types ఆఫ్ పేరెంట్స్. సో బేసికలీ దిస్ ఇస్ ఫర్ ద పేరెంట్స్. యాక్చువల్లీ ఎవరో మన సిస్టర్ వాళ్ళ అబ్బాయి జాయిన్ అయ్యాడు, వాళ్ళు జాయిన్ అయ్యారు, వీళ్ళు జాయిన్ అయ్యారు అని చెప్పేసి ఒక కెరీర్ చూస్ చేసుకోకుండా మన పిల్లవాడు కానీ అమ్మాయి కానీ కెరీర్ చూస్ చేసుకుంటున్నప్పుడు వెదర్ దట్ కెరీర్ సూట్స్ టు దెమ్, అంటే మనం చూస్ చేసుకునేది మన పిల్లకి పాపకు కానీ బాబుకి కానీ సూట్ అవుద్దా లేదని చెక్ చేసుకోవాలి ఒకటి. అండ్ సెకండ్ థింగ్, కొంతమంది పేరెంట్స్ ఉంటారు ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు, అరే నీకు ఏది నచ్చితే అది చేసుకో నాన్న అన్నట్టుగా అంటారు. సో అది డేంజరే, ఇది డేంజరే. ఎందుకంటే బికాస్ ఎవరో జాయిన్ అయ్యారని చెప్పి మనం జాయిన్ చేస్తే మన పిల్లవాడు రేపు పొద్దున్న సక్సెస్ పొందుతాడు లేదనేది కొద్దిగా డౌట్ఫుల్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి అంటే నువ్వు ఏది చేసినా పర్లేదని నువ్వు చేసుకో అన్నాం అనుకోండి, దాంట్లో వి డు నాట్ నో అతను తీసుకునే చాయిస్ కరెక్టా రాంగా అని మనము ఆ టైంలో గెస్ చేయలేము. సో మనం ఏం చేయాలంటే ఆ ఫ్రీ హ్యాండ్ వదిలినప్పటికీ పేరెంట్గా ఏం చేయాలంటే, నాన్న నువ్వు ఈ కెరీర్ కోర్స్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నావు, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దీంట్లో ఉన్న నెగటివ్స్ ఏంటి, ఇది చేసుకుంటే నీ కెరీర్ ఎలా ఉంటుందని మన పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్ వన్ షుడ్ బి ఏబుల్ టు అడ్వైజ్ స్టూడెంట్స్. ఈ 2 విధాలుగా అడ్వైజ్ చేసుకుంటే దెన్ దే కెన్ టేక్ అప్ ఎ రైట్ చాయిస్. రైట్. ఇప్పుడు 10th అయిన తర్వాత మనం మాట్లాడు, 10th అయిన 2 parts కింద డివైడ్ అవుతారు. ఒకటి కామర్స్ అండ్ ఆర్ట్స్, సెకండ్ వన్ ఈజ్ సైన్స్ గ్రూప్స్. ఇన్ కేస్ ఇప్పుడు మనం సిఏ గురించి మాట్లాడుకుంటే ఆర్ట్స్ వైపు వెళ్దాం. ఆర్ట్స్ అని తీసుకునేటప్పుడు అంటే కామర్స్, సిఈసి ఇట్లా తీసుకునేటప్పుడు కామర్స్లో కెరీర్ ఏది బెస్ట్ అవుతుంది, అంటే ఇంకా ఇతర కోర్సులు ఏది బెస్ట్ అవుతుంది మనకి? సో
మీరు అన్న కేటగిరీస్ 2 కేటగిరీస్ కాకుండా ఐ డివైడ్ దిస్ ఇంటూ 3 కేటగిరీస్ బేసికలీ. Yeah. సో ఇన్ ఇండియా ప్రిడామినెంట్గా మన ఇండియాలో ఉన్న అవకాశాలు చూస్తే మాత్రం ఎలా ఉంటాయంటే వన్ ఈజ్ ద కామర్స్ స్ట్రీమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద సైన్స్ స్ట్రీమ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఆర్ట్స్ స్ట్రీమ్. Yeah. సో ఆర్ట్స్ వచ్చి మనం ఐ గెట్ ఇన్ టు ఇట్ యాక్చువల్లీ. సో కామర్స్ స్ట్రీమ్లో బేసికల్గా మనకు వచ్చేది పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ట్రేడ్ కామర్స్, అంటే జనరల్లీ ఏంటంటే వ్యాపారము వర్తకము, తర్వాత వాణిజ్య విధానాలు, తర్వాత నేషనల్ ఎకానమీ, గ్లోబలైజేషన్, ఈ ఎకానమీ ఇంపాక్ట్ ఏంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంపాక్ట్ ఏంటి, ఇలాంటి వాటి మీద మక్కువ ఉన్నవారు ప్రాబబ్లీ దే కెన్ గో ఫర్ కామర్స్ స్ట్రీమ్. అండ్ సెకండ్ స్ట్రీమ్ వచ్చి సైన్స్. సైన్స్లో దేర్ ఆర్ అగైన్ 2 స్ట్రీమ్స్, ఎంపీసీ తీసుకోవచ్చు, బైపీసీ తీసుకోవచ్చు. సమ్మన్ మే బి ఇంట్రెస్టెడ్ టు గెటింగ్ ఇంటూ ఇంజనీరింగ్. సో అలాంటి వాళ్ళు దే కెన్ ప్రిఫర్ టు గెట్ ఇంటూ ఎంపీసీ. వేరే సమ్ స్టూడెంట్స్ మే బి ఇంట్రెస్టెడ్ ఇంటూ మెడిసిన్, బయాలజీ, జువాలజీ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఈ 2 ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళు దే కెన్ పికప్ బైపీసీ అండ్ దెన్ గో ఫర్ దేర్ మెడిసిన్ కోర్సెస్. ఆర్ట్స్ వచ్చామనుకోండి బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సెల్ఫ్. సో మీరున్నారు ఇప్పుడు మీడియా, జర్నలిజం అండ్ ఆల్ దోస్ పీపుల్, సమ్ పీపుల్ మే బి వెరీ మచ్ ఇన్క్లైన్ టు టేక్ అప్ జర్నలిజం ఆల్సో అట్ లేటెస్ట్ స్టేజ్. సో అలాంటి వరకు ప్రాబ్లీ విల్ కౌన్సిల్ ద స్టూడెంట్ ఇన్ అ బెటర్ వే. అండ్ ప్రాబ్లీ ఏం చేయాలంటే మనము మన దగ్గరికి స్టూడెంట్ వచ్చాడు కదా అని చెప్పి సీఏలోకి తీసుకొని కానీ ఏదైనా కోర్సుని బలవంతంగా పెట్టకుండా వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మైండ్ సెట్ ఈస్. సో ఆ మైండ్ సెట్ అండర్స్టాండ్ చేసుకొని అతన్ని గైడ్ చేస్తే ఆర్ట్స్లో కొన్నిసార్లు లిటరేచర్ ఉంటుంది, ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు లిటరేచర్, సాంస్క్రిట్ ఆర్ ఎనీ అదర్ లిటరేచర్. సమ్ మే బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఇట్. సో అలాంటప్పుడు దే కెన్ చూస్ సమ్ కెరియర్ ఇంటూ ఆర్ట్స్ అనమాట. సో ప్రిడామినెంట్గా వస్తే ఇప్పుడున్న కెరియర్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే దెర్ ఈస్ హ్యూజ్ డిమాండ్ ఫర్ కామర్స్. ద రీజన్ బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని ఇన్నోవేషన్స్ అని అవ్వనివ్వండి, ప్రపంచం మొత్తంలో ఎన్ని ఇన్నోవేషన్స్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ ఈజ్ ఇన్నోవేటింగ్ ఆర్ మేబీ యాపిల్ ఆర్ మేబీ some other company is innovating. At the end of the day, if that innovation is not exchanged, if that innovation is not sold in the market, then there is nothing to do with the market actually. Yes. So ala ante commerce is the backbone of an Indian economy, of any economy to its for example. So alantappudu commerce rangamlo there are close to 1.7 crore job opportunities in the next 10 years. This is as per a National Skill Development Corporation report issued by the Finance Ministry actually. Yes. So ఇన్ని ఆప్షన్స్ కామర్స్లో ఉన్నాయి. ఇందులో మళ్ళీ అగైన్ దేర్ ఆర్ సబ్ కేటగిరీస్ టు డిసైడ్. సో మేజర్గా మన కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంటే పిల్లలకి, నేను సీఏ కేపబిలిటీ ఉందా లేదా, నేను సీఏకి అర్హుని ఉన్నాను లేదా అని. దీంట్లో 2 రకాలైన స్టూడెంట్స్ ఉంటారు. అగైన్ మళ్ళీ దీంట్లో మన స్టూడెంట్స్ని తీసుకుంటే ఒకసారి ఏంటంటే ప్రీడిటర్మెంట్ థాట్తో ఉంటారు. 10th క్లాస్ అవ్వగానే ఎస్ ఐ నీడ్ టు బికమ్ ఎ డాక్టర్, ఐ నీడ్ టు బికమ్ అన్ ఇంజనీర్, ఐ నీడ్ టు బికమ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్, ఐ నీడ్ టు బికమ్ ఎ లాయర్. అంటే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ కానీ, వాళ్ళ ఫాదర్స్ ఆర్ యాన్సిస్టర్స్ ఆర్ మేబీ ఫాదర్, వాళ్ళ ఇమీడియట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రొఫెషన్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి దాని మీద మక్కువ ఎక్కువ దొరుకుతుంటుంది. సో అంటే కానీ వాస్తవం చెప్పాలంటే ఇది ఓన్లీ ఒక 10% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈసారి రాసిన 10th పరీక్షలో 13 lakhs స్టూడెంట్స్ రాశారు మన ఏపీలో. ఈ 13 lakhsలో ఒక 1 lakh స్టూడెంట్స్ మాత్రమే ఒక ప్రీ డిసైడెడ్ థాట్తో ఉంటారు. కానీ మనలాగా అంటే నాలాగా ఉండే 90% వాళ్ళ కోసమే మనం ఆలోచించాలి యాక్చువల్లీ. సో ఈ టైప్లో వచ్చిన వాళ్ళకంటే వీ కెన్ గివ్ ఎ థాట్ యాజ్ టు వాట్ ఈస్ ద బెస్ట్ కెరీర్ ఆప్షన్ ఫర్ దెమ్. ఇప్పుడు మనం చూసినట్టే ఏ ఛానల్ చూసినా, ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసినా సిఏనే వినిపిస్తుంది. బట్ మీరు సిఏ బియాండ్ సిఏ అంటున్నారు. సో వాట్స్ ద లాజిక్? So yes, again as I said, the main reason why we are going ahead with the thought process of CA plus beyond CA. Vastavan, let me tell the facts to all the parents and the viewers actually. Out of every 100 students, only 15 students pass CA. Average, approximately. It's an average actually. So, ఇది ఏ ప్రొఫెషనల్ అయినా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం యాక్చువల్లీ. సో 100 స్టూడెంట్స్లో 15 మంది మాత్రమే ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 years తీసుకోండి, 5 years తీసుకోండి, 4 years తీసుకున్నా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years or 6 years, if only 15 students are passing CA, what is happening to the rest of 85 students or 85% of the students? Most of my friends, most of the friends of the professionals, they get stuck at some level. సో ఈ 85% వాళ్ళ కోసమే ఈ బియాండ్ సిఏ ప్రోగ్రామ్ అనమాట. ఇందాక మీతో అన్నట్టుగా షిఫ్ట్ ఇన్ కెరియర్ అంటే ఒకవేళ మనము సిఏ చేయాలంటే బేసికల్గా కావాల్సింది ఏంటంటే డిటర్మినేషన్, డెడికేషన్, ఇంట్రెస్ట్ అండ్ ఎఫర్ట్ అండ్ దెన్ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ కావాలి. ఈ 5 ఫ్యాక్టర్స్లో ఏది ఒకటి మిస్ అయినా కూడా యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్. సో ఇట్ డజంట్ మీన్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్మన్ ఈజ్ నాట్ సీఏ అవ్వకపోతే అతను వేస్ట్, అతను పనికిరాడు సీఏకి అని అనడం రాంగ్ యాక్చువల్లీ. మేబీ అతని స్కిల్ సెట్ ఈస్ డిఫరెంట్, మేబీ అతని యాప్టిట్యూడ్ ఈస్ డిఫరెంట్, మేబీ బలవంతంగా ఎవరో ప్రోద్బలంతో ఫ్రెండ్ జాయిన్ అయ్యాడని చెప్పి, ఫాదర్ జాయిన్ చేసారని చెప్పి సీఏ జాయిన్ అయ్యి ఉండొచ్చేమో. సో అలాంటప్పుడు యావరేజ్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఆఫ్టర్ డిగ్రీ అట్లీస్ట్ ఒక 3 years ఆఫ్టర్ ఇంటర్ అండ్ దెన్ ప్రాబబ్లీ ఆఫ్టర్ 10th ఒక 5 years తర్వాత నా పాప కానీ నా బాబు కానీ సెటిల్ అవుతే కొద్దిగా ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఉంటుందనే ఆలోచనలో చాలా మంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉంటారు. సో అలాంటి వారికి ఏమవుతుందంటే ఒక సిఏ లాంటి కోర్స్లో డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు క్లియర్ ఆఫ్ ఆల్ ద పేపర్స్, ఆల్ ద గ్రూప్స్ ఇన్ స్ట్రైట్ అటెంప్ట్స్. బట్
యాజ్ ఐ సెట్ ఇట్స్ ఓన్లీ ఆ 15% మంది మాత్రమే చేయగలుగుతున్నారు. ఆ 85% మంది దే ఆర్ ఫాల్టరింగ్ ఆర్ దే ఆర్ ఫంబ్లింగ్. సో అలాంటి వారికి ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రోగ్రామ్ ఏంటంటే వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ ది CA ప్లస్ బియాండ్ CA ప్రోగ్రామ్. సో బీయింగ్ ఎ ట్రిపుల్ క్వాలిఫైడ్, నేనే CA, CS అండ్ ICAI చేసి అలాంగ్ విత్ మై MCOM ఐ హావ్ డన్. సో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే దట్ CA అవ్వదు అని నేను అనట్లేదు. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వేరే ఉన్నాయి, అది తెలుసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి. ఆటోమేటిక్గా CA ఇప్పుడు ఈ 85% మంది కూడా దాంట్లోనే ఉంటారు. సో ఆ 85% మంది కోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ బియాండ్ CA ప్రోగ్రామ్ ద్వారా ఇఫ్ నాట్ CA వీ ఆల్సో ఆస్క్ దెమ్ టు పర్సూ దర్ CS ఆర్ LLB ఆర్ మేబీ సమ్ కాస్ట్ వర్క్స్ అకౌంటింగ్ ఆర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సెస్. ఇవన్నీ కూడా ఇతర కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు అన్నట్టుగా టీవీలో చూసినా, పేపర్లో చూసినా, అడ్వర్టైజ్మెంట్ చూసినా, ఎక్కడ చూసినా కూడా CA అంటున్నారు. బికాస్ ఇప్పటిదాకా అది లైమ్ లైట్లోకి రాలేదు కాబట్టి CA లైమ్ లైట్లోకి వచ్చింది. బట్ దెర్ ఆర్ ఈక్వల్ కెరీర్ ఆపర్చునిటీస్. CAతో సరి సమానంగా చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐ డిస్కస్ యూ మోర్ ఆన్ టు దట్ CA ప్లస్ బియాండ్ CA ప్రోగ్రామ్. నుండి రాజు గారు అవినాష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం రాజు గారు, చెప్పండి సార్. సార్ మా బాబుని CS చదివిన కంపెనీ సెక్రటరీ అండి. ఓకే సార్. అది దానికి ఎలాగ ఆపర్చునిటీస్ ఉంటాయి, దానికి బేసిస్ ఏంటన్నది. నెక్స్ట్ అండి మీరు ఇప్పుడు మాట్లాడుతూనండి బ్యాంకింగ్ ఫైనాన్స్ గురించి కూడా చెప్పారు సార్, ఆ కోర్స్ గురించి అది కూడా కొంచెం వివరంగా చెప్పండి సార్. షూర్ సార్, తప్పకుండా రాజు గారు. సో బేసికల్లీ ఏంటంటే మనకి CA స్టాండ్స్ ఫర్ కంపెనీ సెక్రటరీ కోర్స్. సో దిస్ కోర్స్ ఈస్ ప్రిఫర్డ్ బై పీపుల్ హూ హ్యావ్ మోర్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ లా సార్. అంటే మనకి అకౌంటింగ్ అండ్ నెంబర్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ప్రిఫర్డ్ చాయిస్ వుడ్ బి CA. ఒకవేళ లా పట్ల ఇంట్రెస్ట్ ఉండి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ కంపెనీ సెక్రటరీ అండ్ వాంట్ టు హోల్డ్ సమ్ బోర్డ్ మీటింగ్, షేర్ హోల్డర్స్ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్స్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంటంటే మనకి కంపెనీ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా నిభాయిస్తుంది, తర్వాత మన ఓవరాల్ కంప్లైన్స్ ఆఫ్ ఎ కంపెనీ, అది వెదర్ దిట్ ఈస్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందా లేదా, కంపెనీ ఆ టైంకి మీటింగ్స్ హోల్డ్ చేస్తుందా లేదా, ఇవన్నీ పనులు చేసేది కంపెనీ సెక్రటరీ చూస్తుంటారు అనమాట ఎక్కువ. సో ఇఫ్ యూ హ్యావ్ టు బీ సేయింగ్ క్లియర్లీ CAతో ఉన్నట్టుగానే CSలో కూడా కెరీర్ ఆపర్చునిటీస్ చక్కగా ఉన్నాయండి బేసికల్లీ. అండ్ మొన్న కంపెనీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2013 అని వచ్చింది, దాని ద్వారా ఇంకా స్కోప్ ఆఫ్ CSకి చాలా ఎక్కువైంది అనమాట. కంపెనీ సెక్రటరీస్కి స్కోప్ కూడా ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేశారు. సో మీరు ఏ విధంగా టెన్షన్ పడక్కర్లేదు, CAతో సరిసమానంగా CS కోర్సుల్లో కూడా అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ మీరు అడిగింది డిప్లొమాస్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ కోర్సెస్. యాక్చువల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, సో మన CA ప్లస్ బియాండ్ CA ప్రోగ్రాంలో ఏ విధమైతే స్టూడెంట్స్కి ఒకవేళ CA కానీ CS కానీ CWA కానీ ఇంట్రెస్ట్ లేని వారికి we'll try to offer them BCom or BBA or BCom Computers or BCom Honors. Along with that, we'll also offer them diplomas in banking and finance services. So, diplomas in banking and finance వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ అంటే they'll understand the banking finance function. ఎలా చేస్తారు బ్యాంక్, how does the bank function, ఆ ఫైనాన్స్ సెక్టర్లో ఉండే ఫంక్షనింగ్ ఏముంటుంది. తర్వాత ఈ డిప్లొమా వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే దే కెన్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు కార్పొరేట్ ఎంప్లాయ్మెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ICICI బ్యాంక్ ఆర్ స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ ఆర్ మేబీ ఆంధ్ర బ్యాంక్, ఈ బిగ్ బ్యాంక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ పికప్ దీస్ యంగ్ గ్రాడ్యుయేట్స్ అలాంగ్ విత్ దట్ హూ హ్యాస్ గాట్ ఈ డిప్లొమాస్ ఇన్ బ్యాంక్ అండ్ ఫైనాన్స్ ఉన్న వారిని పిక్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంటుంది. డైరెక్ట్లీ దే కెన్ బి రిక్రూటెడ్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్స్ అనమాట. నెక్స్ట్ హైదరాబాద్ నుండి ప్రసాద్ ఉన్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి. హలో ప్రసాద్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు 10th అయిపోయిందండి, మా బాబుది 10th ఎగ్జామ్ రాశారు. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ CAలో అంటే ఇప్పుడు CA చేయించడం మంచిదా, MPCకి పంపించడం మంచిదా? ఓకే సార్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ద ఇంట్రెస్ట్ లెవెల్స్. అంటే మన మీ బాబుకి ఫస్ట్ ఇంట్రెస్ట్ లెవెల్స్ దేంట్లోనే ఆలోచించాలి మనం. ఒకవేళ CA సైడ్ ఇంట్రెస్ట్ ఉంది లేదా కామర్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందంటే ప్రాబ్లీ CA ఇస్ ద బెస్ట్ చాయిస్. లేదు ఇంజనీరింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్రాబ్లీ యూ షుడ్ అడ్వైజ్ హిమ్ టు టేకప్ MPC సార్ యాక్చువల్లీ. లేదా కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్లో ఉంటారు, డాడీ మమ్మీ ఏ చెప్తే ఆ కెరీర్ తీసుకుంటా అంటారు. అలాంటప్పుడు ఐ వుడ్ గివ్ ఫస్ట్ ఓటింగ్ టు CA యాజ్ వెల్ యాజ్ కామర్స్ ఎడ్యుకేషన్ అనమాట. అట్లా రైట్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చేసాయి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు పేరెంట్స్ ఫోర్స్ వల్ల లేకపోతే ఫ్రెండ్ ఎవరో తీసుకున్నారంటే మెచ్యూర్డ్ మైండ్ ఉండదు 10th తర్వాత. సో పేరెంట్స్ పెద్దగా అంటే కేర్ తీసుకోకపోవడం వల్ల ఒక గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్కి వాళ్ళకి వెళ్ళబుద్ధి కాదు. సో అలాంటి స్టూడెంట్స్ సెకండ్ ఇయర్లో CAలో జాయిన్ కావచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే హ్యావ్ టేకన్ MEC కానీ CEC కానీ ముందే తీసుకొని ఉన్నట్టయితే వారు దే కెన్ షిఫ్ట్ దేర్ కాలేజ్ ఇఫ్ దే వాంట్ యాక్చువల్లీ. అంటే ఒకవేళ వాళ్ళు చదివిన కాలేజ్లో ఒకవేళ సరిగ్గా కోచింగ్ లేకపోయినా, ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోయినా, ఏమన్నా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా కూడా, CA కోచింగ్ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోయినా కూడా, సో అలాంటి వారికి వీ కెన్ టేకప్ దేర్ CA సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్కి డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు అనమాట మనకి. రైట్. ఇప్పుడు CAకి చదవడానికి మెనీ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి మన దగ్గర. సో మీ యొక్క ప్రత్యేకత ఏంటి, వాళ్ళకి మీకున్న యూనిక్ క్వాలిటీస్ ఏంటి?
సో బేసికలీ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అనేది ఎందుకు ఫ్లోట్ చేయాల్సి వచ్చిందంటే మార్కెట్లో అందరూ సిఏ అనే దృక్పథంతో ఉన్నారు యాక్చువల్లీ. సో ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ మా ట్యాగ్ లైన్ కూడా సిఏ ప్లస్ బియాండ్ సిఏ ప్రోగ్రామ్. సో ఏంటంటే ద ఫస్ట్ డిఫరెన్స్ వుడ్ బి ఇప్పటిదాకా ఏ ట్రిపుల్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ కూడా ఈ సిఏ విద్యా సంస్థ స్థాపించలేదు, ఆర్ నో వన్ హెస్ స్టార్టెడ్ ఇన్ టు ద కామర్స్ ఎడ్యుకేషన్ బికాస్ ఫర్ ఎ ప్రొఫెషనల్ లైక్ అస్ we could make much more money in professional work atmosphere rather than in education sector. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ దృక్పథం ఉండాలి, బెంట్ ఆఫ్ మైండ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ షుడ్ బి దేర్. ఆ ఎడ్యుకేషన్ బెంట్ ఆఫ్ మైండ్ మేము అందరం టీమ్ అప్ అయిపోయి స్టార్ట్ చేసాం అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే హియర్ వీఆర్ నాట్ టు కంపల్సరీలీ ఫోర్స్ ఎ స్టూడెంట్ టు టేక్ అప్ సిఏ. వీ గివ్ హిమ్ ద ఆప్షన్స్ యాజ్ టు వాట్ కెరియర్ ఆప్షన్స్ ఆర్ దేర్, ఆర్ కెరియర్ చాయిసెస్ ఏమున్నాయి చూసుకోవాలి. అంటే ఐ డు నాట్ వాంట్ టు బ్రాండ్ దిస్ కాలేజ్ యాజ్ ఎ సిఏ కాలేజ్. సో వీఆర్ ట్రయింగ్ టు బీ a one-stop solution or under one roof all the commerce and finance courses ఇచ్చి స్టూడెంట్ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి మనం చేయొచ్చు అనమాట. అట్లా రైట్. ఖమ్మం నుండి రామారావు ఉన్నారు. రామారావు గారు, అవినేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఏమండి, వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సిఏ, ఐసిడబ్ల్యూఏ అండ్ సిఎస్? వాట్ ఈస్ ద నేచర్స్ ఆఫ్ దీస్ త్రీ కోర్సెస్? Thank you so much for the call, Ramarao Garu. So I'll explain you to you in detail actually, but I'll be it very precise. Okay, so CA or CS or CWA. So CA stands for Chartered Accountant, CS stands for Company Secretary, and CWA stands for Cost Works Accountant. So అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ సామ్సంగ్ మొబైల్ ఇస్ దేర్. సో దిస్ సామ్సంగ్ మొబైల్ని మనం తయారు చేసినప్పుడు దేర్ ఆర్ సర్టన్ కాస్ట్ కాంపోనెంట్స్ దట్ గో ఇన్ టు ద సామ్సంగ్ మొబైల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సామ్సంగ్ మొబైల్ ఒక 40,000 ఉంది అనుకుందాం. ఆ 40,000 ఎట్లా అరైవ్ అయ్యారు కాస్టింగ్? సో దాని కాస్టింగ్ డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసేవారు కాస్ట్ వర్క్స్ అకౌంటెంట్స్ అనమాట. సో ఇన్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ అది అయిపోయిన తర్వాత వెదర్ ఇప్పుడు సామ్సంగ్ కంపెనీ లీగల్గా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కంప్లై అవుతుందా లేదా, వాళ్ళు హోల్డ్ చేసుకోవాల్సిన మీటింగ్స్ హోల్డ్ చేసుకుంటున్నారా లేదా, ప్రజలకు డిస్క్లోజ్ చేయాల్సిన అన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిస్క్లోజ్ చేస్తున్నారా లేదా, ఈ రెస్పాన్సిబిలిటీ అంటే లీగల్ కంప్లైంట్స్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఆఫ్ సామ్సంగ్ కంపెనీ చూసేవారు కంపెనీ సెక్రటరీ అనమాట. అండ్ థర్డ్ థింగ్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ద మోర్ పాపులర్ ప్రొఫెషనల్ కోర్స్. ఓకే, చార్టర్డ్ అకౌంటెంట్ ఏం చేస్తారంటే సామ్సంగ్ మొబైల్ 40,000కి అమ్ముతున్నారు అనుకుందాం. How many handsets have been sold by Samsung company? What is the financial position of this Samsung company? What is the profit that they have earned? అంటే బేసిక్గా ఏంటంటే లాభాదేవీలు, లాభ నష్టాలు, ఆస్తి అప్పులు పట్టికను అన్ని తయారు చేసి చూపించే వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్ అనమాట. సో ప్రిసైజ్గా చూస్తే ప్రతి కంపెనీకి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సిఏ అవసరం ఉంటుంది, సిఎస్ అవసరం ఉంటుంది, సిడబ్ల్యూ అవసరం ఉంటుంది. కాకపోతే బేసిక్ డిఫరెన్స్ దీంట్లో ఏంటంటే detailed analysis each department separate content. What you call the proficiency level for chartered accountancy is accounting and auditing, cost accounting is costing, company secretary is law. హైదరాబాద్ నుండి రాంబాబు ఉన్నారు. రాంబాబు గారు, అవినాష్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు. నమస్కారం రాంబాబు గారు, చెప్పండి. సార్, మా పాప సిఏ సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చిందండి రిజల్ట్స్. ఓకే సార్. అప్పుడు సిఏ అని ఇంట్రెస్ట్ చూపిస్తుందండి. సారీ సార్, సిఏ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు పాప. ఓకే సార్, సంతోషం. ఓకే, ఎంపీసీ గ్రూప్ తీసుకుందండి. ఓకే ఓకే. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ సిఏ ఆర్ ఐసిడబ్ల్యూఏ సార్? ఓకే సార్, బేసికల్లీ ఇఫ్ షీ హాజ్ ఆల్రెడీ టేకెన్ ఎంపీసీ, సెకండ్ ఇయర్లో మార్చుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది. బికాజ్ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసాయి, ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది కాబట్టి ఎంపీసీ నుంచి ఇటు మారకుండా సెకండ్ ఇయర్ కూడా ఎంపీసీలో కంటిన్యూ చేసి దెన్ సిఏ కానీ సిడబ్ల్యూ కానీ తీసుకుంటే బెనిఫిషియల్గా ఉంటుంది. సో సిఏలో బెటరా, సిడబ్ల్యూలో బెటర్ అంటే సిఏలో ఇట్స్ మోర్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ సార్. కాస్టింగ్లో ఇట్స్ మోర్ ఆఫ్ కాస్ట్ వర్క్స్ అకౌంట్ ఇట్స్ మోర్ ఆఫ్ కాస్టింగ్. సో మన ఇంట్రెస్ట్ లెవెల్స్ బట్టి చూస్ చేసుకోవచ్చు. రెండింటికి కెరీర్ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. బోత్ ఆఫ్ దెమ్ కెన్ గెట్ ఇన్ టు ఎంప్లాయ్మెంట్ ఆర్ దే కెన్ ఆల్సో ప్రాక్టీస్ ఇండివిజువల్లీ అనమాట. రైట్. అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఏ కోర్సులు బోధిస్తూ ఉంటారు, ఆఫర్ చేస్తారు? As the name says, Avinash College of Commerce, we are exclusively a commerce college. In that we restrict ourselves to the commerce education domain. Because our forte, my expertise, my thought process, my intellectuality, anta more into commerce actually. So we are into exclusively into commerce college. At the junior college level, we have inter MEC and CEC. Danto patu we also offer CA or beyond CA program. Right. So it's not CA and only CA కాకుండా CA or CS or CWA or banking and finance services అవి కూడా తీసుకొచ్చి ఆఫర్ చేస్తాం. సో టు బి మోర్ ప్రిసైజ్, జూనియర్ కాలేజ్లో మాకు వచ్చి MAC ఉంటుంది, CEC ఉంటుంది, దాంతోపాటు CA ప్లస్ బియాండ్ CA ఉంటుంది. డిగ్రీ కాలేజ్లో వచ్చి వీ ఆఫర్ బీకామ్ జనరల్స్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ ఆనర్స్ అండ్ BBA. Along with that, we give an option to the student to pick up either CA or CS or CWA. అంటే ఆ విధమైన CA ప్లస్ బియాండ్ CA ప్రోగ్రామ్స్ రెండిట్లో ఉంటాయి అనమాట. రైట్. నెక్స్ట్ జగ్గైపేట నుండి అరుణ్ ఉన్నారు. అరుణ్ గారు, మాట్లాడండి. వెరీ గుడ్ ఈవినింగ్ అరుణ్ గారు, చెప్పండి.
మా బాబు 10th అయిపోయిందండి, ఇంటర్కి వస్తున్నాడు. ఓకే. అయితే తనకి ఎంఈసీ తీసుకోవాలా ఎంపీసీ తీసుకోవాలా అని సిఏ ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఎంఈసీ తీసుకోవడం మంచిదమ్మా. ఇప్పుడు దీంట్లో మీకు క్లారిటీ, మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే చాలా మటుకు పేరెంట్స్ ఫోన్ చేసి ఎంపీసీ బెటర్ ఏమో సార్ సిఏకి ఎంఈసీ కంటే అంటున్నారు. కానీ వాస్తవానికి నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఇఫ్ ఒక పిల్లవాడు కానీ పాప కానీ ఆల్రెడీ ప్రీడిటర్మెంట్ థాట్ అంటే సిఏ చేయాలని దృఢ నిశ్చయంతో వాడుకోవాలి ఫర్మ్ కమిట్మెంట్తో ఆల్రెడీ ఉన్నారు అనుకుంటే దెన్ ప్రాబబ్లీ అట్ ద ఎర్లియస్ట్ మనం స్టార్ట్ చేసుకోవడం బెటర్. సో ఎంఈసీ అనేది మంచి ఫౌండేషన్, అక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే బెటర్ చాయిస్గా ఉంటుంది రాదర్ దాన్ గోయింగ్ ఫర్ ఎంపీసీ అండ్ దెన్ కమింగ్ టు సిఏ. అంటే ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నవాడికి ఎంపీసీ తీసుకొని 2 ఏళ్ళు అవసరం లేని సబ్జెక్ట్స్, మేబీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అసలు అవసరం లేదు సిఏకి, మ్యాథ్స్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో అవసరం లేని సబ్జెక్ట్స్ 2 ఏళ్ళు అంత కష్టపడి చదివి దెన్ తర్వాత సిఏకి రావడం బదులు ఎంఈసీ తీసుకొని ఈ 2 ఏళ్ళు కూడా ఆ ఎంఈసీలోనే మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్లో కష్టపడి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎక్కువ తీసుకొని దెన్ ప్రాబ్లీ గెట్ ఇన్ టు సిఏ, యూ విల్ బి డెఫినెట్లీ బి సక్సెస్ఫుల్ మేడం. రైట్, నెక్స్ట్ హైదరాబాద్ నుండి ప్రణీత్ ఉన్నారు. ప్రణీత్ గారు. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మిస్టర్ ప్రణీత్. గుడ్ ఈవినింగ్ మిస్టర్ ప్రణీత్, ప్లీజ్ గో హెడ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. జస్ట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై సెకండ్ ఇయర్ సార్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. గుడ్ టు హియర్ దట్. Yes sir. Sir, I am going to plan CMA sir, ICWA. Okay. So please say me how it is and what faculty do you offer sir in your college? What about your faculty? Okay. So be it anything, thank you for that question, Mr. Praneeth. See, be it ICWA or be it CA or be it CS or whatever any professional course which we offer at our institute, okay, we only offer professional coaching through professionalized faculty. Say for example, for law we try to have people who have an expertise into law and LLB కానీ LLM కానీ or company secretaries వాళ్ళని తీసుకొని పెట్టుకుంటాం. If it is CA costing అయితే we specifically choose cost accountants, and if it is accounting and generally we will prefer chartered accountants. So to be more precise, what are the maybe the course which we are choosing, we'll have people who are experienced in those respective domains. అంటే ఏంటంటే at the end of the day if you are choosing CA, మీకు ఆ respective domains లో expertise knowledge మీదకి వచ్చేటట్టుగా చూసుకుంటాం. So be it CA, CS or CWA, you'll have all professional faculty teaching for these professional courses. Whereas in academics, మా PG degree junior college and degree college లో we'll have academicians who are PhD holders or MPhil holders, వాళ్ళు research scholars ఉంటారు who will be taking care of the academics. అవినేష్ గారు, మీరు కామర్స్ గురు ట్రిపుల్ క్వాలిఫైడ్ అని మిమ్మల్ని సంప్రదించాలంటే పేరెంట్స్ మీరేమేమి చెప్తారు వాళ్ళకు? పేరెంట్స్కి ఎలా సజెస్ట్ చేస్తారు? ఓకే, బేసికల్లీ ఎనీ ఆఫ్ ద పేరెంట్, నేను అగైన్ ఐ విల్ బి ట్రైంగ్ టు అడ్రస్ దిస్ ఓన్లీ టు ద పేరెంట్స్ కోసమే మాట్లాడుతున్నాను అనుకోండి. ఏ స్టూడెంట్ని కూడా కంపల్సరీ ఫోర్స్ చేసి ఒక సిఏలోకి కానీ అని దాన్ని కంపల్సరీ ఫోర్స్ చేసి తీసుకురాకండి. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ మైండ్ సెట్ ఈజ్, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ క్యాపబిలిటీస్ ఆర్, అంటే మన స్కిల్ సెట్ ఏంటి, మన క్యాపబిలిటీస్ ఏంటి, మన వాడికి ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా చూసుకొని, ఈ కెరీర్ చూస్ చేసుకుంటే బాగుంటుందా లేదా చూసుకొని దెన్ ప్రాబ్లీ సజెస్ట్ హిమ్ టు ద రైట్ డైరెక్షన్. అదొకటి. అండ్ దాని తర్వాత పేరెంట్స్ ఎవరైనా కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే దే కెన్ కమ్ టు అవర్ బ్రాంచెస్. We are having 2 branches in Kottapet, one in Kottapet and another one in Kukatpalli. Okay. On every Sunday they can come for the counseling session which is there in our branches actually. Right. And in case if they want to write to me directly, because sometimes it may be difficult for me to reach to every parent, if they want to write to me, they can write to me at avinash@avinashcollege.com. I repeat, avinash@avinaschcolleg.com. Right. అసలు ACC విజన్ ఏంటి? Yes, ACC vision, as I was mentioning the other time, so మా కాలేజ్ యొక్క ఈ విజన్ ఏంటంటే టు బికమ్ వన్ ఆఫ్ ద డెస్టినేషన్ ఫర్ ఆల్ ద కామర్స్ అండ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ఇన్ ద కంట్రీ. సో పీపుల్ షుడ్ నాట్ బి వరీడ్ ఇఫ్ ఐ గో టు దిస్ కాలేజ్ ఇక్కడ ఓన్లీ CA చెప్తారు అన్న వరీ ఉండకూడదు. యాక్చువల్లీ ఈ కాలేజ్కి వెళ్ళామంటే అవర్ కెరియర్ షుడ్ బి సెటిల్డ్. అంటే ప్రతి ఒక్కరు స్టూడెంట్ హూ ఎవర్ జాయిన్స్ ఎనీ కాలేజ్ విల్ నాట్ బికమ్ ఏ CA. ఎవ్రీ స్టూడెంట్ వుడ్ నాట్ బికమ్ ఏ CA. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ACC లక్ష్యం ఏంటంటే మన దగ్గర జాయిన్ అయినప్పుడు ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా కూడా విద్యార్థి అదే సక్సెస్తో బయటకు వెళ్ళాలి. ఎయిదర్ ఇఫ్ ఈజ్ ప్లానింగ్ ఫర్ CA తీసుకుంటే ఇంటర్తో పాటు 6 years ప్రోగ్రామ్ తీసుకుంటే మనతో ఇంటర్ 2 years MSc CEC తీసుకొని దెన్ డిగ్రీ BCom అండ్ BBA అండ్ అదర్ కోర్సెస్ తీసుకొని దాంతోపాటు CA తీసుకొని హీ విల్ బికమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. ఇఫ్ నాట్ CA, బియాండ్ CA ప్రోగ్రామ్ తీసుకుంటే హీ విల్ బికమ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ బై హిమ్సెల్ఫ్, అంటే సొంతంగా ఎంటర్ప్రెన్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్, హీ వుడ్ గెయిన్ దోస్ స్కిల్ సెట్స్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అని తీసుకొచ్చుకొని హీ విల్ బికమ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ సమ్ కంపెనీ ఆర్ అదర్ కంపెనీ. వచ్చాడు స్టూడెంట్ అంటే ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా సక్సెస్ఫుల్గా ఏదో చార్టర్డ్ అకౌంట్ అవ్వాలి, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంట్ అవ్వాలి, ఆర్ అట్లీస్ట్ ఎంప్లాయ్మెంట్ పొందేటట్టు చేస్తాం అనమాట. దట్స్ వాట్ ACC విజన్ ఇస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.